భారత వైమానిక దళ యోధుడు అభినందన్ వర్ధమాన్ కు జాతి యావత్తు ఘన స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అన్ని రాజకీయ పక్షాల నేతలు అభినందన్ ధైర్య సాహసాలను శ్లాఘించారు. క్రీడా, సినీ ప్రముఖులు వింగ్ కమాండర్ అభినందన్ కు సలాం కొట్టారు. భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన 130 కోట్ల భారతం అతడికి ఘన స్వాగతం పలికింది. అభినందన్ ధైర్య సాహసాలను పార్టీలు, వయోభేదం, చిన్నా పెద్ద తారతమ్యాలు లేకుండా వేనోళ్ల కీర్తించింది. అభినందన్ కు ట్విట్టర్లో స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ అతడి ధైర్య సాహసాల పట్ల యావత్ భారతావని గర్వంగా ఉందని తెలిపారు. అభినందన్ కు సెల్యూట్ చెప్పిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని యువతకు అతడు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్ అభినందన్ కు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేశారు. అభినందన్ రాక పట్ల భారతదేశం మొత్తం సంతోషంగా ఉందని భాజపా అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. అభినందన్ చూపిన తెగువ, ధీరత్వం పట్ల ఆసేతు హిమాచలం గర్వంతో ఉప్పొంగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జాతికి అభినందన్ స్ఫూర్తిగా నిలిచారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసించారు. పాక్ చెర నుంచి క్షేమంగా భారత్కు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొత్తం అతడికి సెల్యూట్ చేస్తుందని చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అభినందన్ పరాక్రమాన్ని కీర్తిస్తూ ట్వీట్లు చేశారు. సిపిఎం నేత సీతారాం యేచూరి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అభినందన్ కు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. క్రీడా, సినీ లోకం కూడా అభినందన్ కు ఘన స్వాగతం పలికింది. వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయగా, అభినందన్ కనబరిచిన పరాక్రమం దేశ ప్రజలను శక్తిమంతులుగా మార్చిందని షారూక్ ఖాన్ పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో కూడా అభినందన్ చూపిన తెగువ పట్ల గర్వంగా ఉన్నామని కరణ్ జోహర్ తెలిపాడు. వరుణ్ ధావన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ అభినందన్ ను నిజమైన హీరోగా కొనియాడుతూ ట్వీట్లు చేశారు. అభినందన్ చూపిన తెగువకు గుర్తుగా బీసీసీఐ అతడి పేరు నెంబర్ 1 తో భారత క్రికెట్ జట్టు జెర్సీని ట్విట్టర్లో విడుదల చేసింది. అభినందన్ తన ధైర్య సాహసాలతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేయగా, అభినందన్ కు పాదాభివందనం చేస్తున్నట్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ దేశం మిమ్మల్ని ప్రేమిస్తోందంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.